ప్రేజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. నీవు ఆశీర్వదించబడుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదువు. మనం దేవుని మార్గంలో నడిచినప్పుడు మనల్ని ద్వేషించేవారే చివరకు మన విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. సౌలు దావీదును చంపాలని తరిమాడు, కాని దావీదు దేవుని భయంతో సౌలుకు హాని చెయ్యలేదు. ఆ మంచితనమే సౌలు చేత నీవు ఘనకార్యములను చేసి విజయం సాధిస్తావు అని పలికించింది. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం తలపెట్టే ఏ గొప్ప పనైనా ఆగిపోదు, ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. యెరూషలేము గోడలు కూలిపోయినప్పుడు నెహెమ్యా వాటిని కట్టడానికి ఒక ఘనకార్యాన్ని పూనుకున్నాడు. శత్రువులు ఎగతాళి చేశారు, భయపెట్టారు. కాని నెహెమ్యా దేవుని మీద ఆధారపడి కేవలం 52 రోజుల్లోనే ఆ మహాకార్యాన్ని పూర్తి చేసి విజయం పొందాడు. ఆ పని దేవుని వల్లే జరిగిందని శత్రువులు కూడా గ్రహించి భయపడ్డారు. మన శత్రువులే మన విజయాన్ని ఒప్పుకునేలా దేవుడు చేస్తాడు. ఈరోజు నీ విజయాన్ని ఏ శత్రువు కూడా ఆపలేడు. దేవునిపై నమ్మకం ఉంచి నీ పనిని కొనసాగించు. ప్రార్థన. జయమిచ్చు దేవా, నా జీవితంలో నేను తలపెట్టిన పనులను ఆశీర్వదించు. దావీదు వలె, నెహెమ్యా వలె నేను కూడా నీ సహాయంతో ఘనకార్యాలు పూనుకొని విజయము పొందాలని నన్ను దీవించు తండ్రి. నా విజయము ద్వారా నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్.